ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. వెల్కమ్ టు సాటర్డే గోల్డ్ సుమన్ టీవీలోకి. ఎందుకంటే వీకెండ్ అనాలిసిస్ నేను ఏదైతే చేస్తున్నానో ఇది మీకు ఫ్రీగా కూర్చొని, ఎందుకంటే మండే టు ఫ్రైడే మీరు ఎలాగో మార్కెట్లో టెన్షన్లో ఉంటారు, పొజిషన్లో ఉంటారు, వేరే పనులలో బిజీగా ఉంటారు. శనివారం మాత్రము ఈ ఎపిసోడ్ మీరు శనివారానికి చూసినప్పుడు మీకు చాలా హ్యాపీగా, తీరికగా, అర్థం కానిది, తప్పు జరిగింది అన్నీ కూడా మీకు ఇక్కడ అర్థమవుతాయి. ఈ సాటర్డే వీకెండ్ అనాలిసిస్ వీడియో నేను ఏదైతే చేస్తున్నానో మీకోసం. సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సినవి అండ్ కొత్త విషయాలు తెలుసుకున్నాయి చాలా ఉన్నాయి. మిస్ అవ్వకుండా చూడండి. ఎవ్రీ మినిట్ మ్యాటర్స్ ఈ వీడియోలో. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేద్దామంటే బంగారం అసలు గత వారంలో ఎలా బిహేవ్ చేసింది, ఎలా క్లోజ్ అయ్యింది, గత వారం 10 రోజుల విషయాన్ని పట్టించుకుంటే. అండ్ ఇంకొక విషయం చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. మీకు ఎవరు చెప్పరు, ఎవరు చెప్పినా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. నేను మాత్రము ఇక్కడ చదివి మరీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, చూడడం. సో గోల్డ్ ప్రెడిక్షన్ ఏంటంటే రాబోయే సంవత్సరంలో ఇక్కడ ఎక్స్పర్ట్స్ అందరూ ఏమంటున్నారు, 2026 సంవత్సరం, నూతన సంవత్సరంలో బంగారం ఎలా ఉండబోతుంది అంటే బులియన్ ప్రైసెస్ క్రాస్ ది 1.5 మార్క్. బులియన్ ప్రైసెస్ విల్ క్రాస్ 1.5 lakh మార్క్. అంటే ఇప్పుడు ఎలాగో 1,25,000 నుంచి 1,30,000 ఉంది కాబట్టి ఇది కూడా కాస్త ఇంకా పెరిగేసి 1,50,000 టచ్ అవుతుందా 2026లో. అంటే పెద్ద పెద్ద ప్రపంచ బ్యాంకులు ఉన్నాయి కదండి, లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్ వేరే చాలా రీసెర్చ్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఏం చెప్పాయో మీకు ఇక్కడ చూపిస్తాను. షాక్ అవుతారో, జాగ్రత్తగా వాచ్ చేయండి. కానీ ఇదే నిజమని చెప్పి నమ్మద్దు అని చెప్తాను. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అనాలిసిస్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు, ఒకలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇది రికమెండేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు, నేను ఇవ్వట్లేదు. మీరేం చేస్తారంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత, విన్న తర్వాత మీరు టెక్నికల్ అనాలిసిస్ పద్ధతిలో, చార్ట్స్లో మీ టూల్స్ అన్నీ వాడి మీరు చూడండి. మీకు ఒకవేళ తెలియకపోతే నేర్చుకోండి. దయచేసి ఇన్ఫర్మేషన్ సగం ఉంటే మాత్రం మీకు డబ్బులు ఎప్పుడు రావు, నాలెడ్జ్ కూడా పూర్తిగా రాదు. సో లెట్ మీ షో యూ ది వెరీ ఇంపార్టెంట్ ప్రెడిక్షన్. మొట్టమొదటి కంపెనీ ఏం చెప్పింది బంగారం గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే gold price prediction India after a record price surge this year, gold could continue into rising spree in 2026లో కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో ఎల్లో మెటల్ చూసుకుంటే దాదాపు 5 నుంచి 20% నెక్స్ట్ సంవత్సరంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. గోల్డ్ ప్రైసెస్ ఆర్ కరెంట్లీ అట్ $4,187 per ounceలో ఉంది. అంటే దాదాపు చూసుకుంటే కరెంట్లీ దాదాపు $130,000 ఉందండి. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏమంటుందంటే $5,000 వరకు టచ్ అవ్వబోతుంది అంటున్నారు. దాదాపు 19% వరకు పెరగచ్చు ఉన్న కరెంట్ రేట్ నుంచి అని చెప్తున్నారు. దీనికి కారణాలు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే యుఎస్ ఎక్స్పాండింగ్ డెఫిసిట్ స్పెండింగ్ అండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ అన్ఆర్థడాక్స్ మ్యాక్రో పాలసీస్ ఆర్ స్టిల్ ఇన్ ప్లేస్. ద బ్యాంక్ సెడ్ that gold remains under invested for long term portfolios despite the current recent price. Oh my god, నిజమా? నేను ఏం చదివాను మీకు అర్థమైందా? చెప్తాను వినండి. సో వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే బ్యాంక్ ఏం చెప్తుందంటే బంగారంలో ఎంతైతే ప్రపంచంలో ఉన్న డబ్బు పెట్టుబడిగా రావాల్సింది ఉందో అది ఇంకా రాలేదంటుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇంకా ప్రపంచంలో కానివ్వండి, మన భారతదేశంలో కానివ్వండి, అన్ని దేశాల్లో బంగారంలో అస్సలు పెట్టుబడి పెట్టాల్సిన ఆ పెద్ద డబ్బు ఇంకా రాలేదు అంటున్నారు. అండర్ ఇన్వెస్టెడ్. ఓవర్ ఇన్వెస్టెడ్ అంటే అందరూ పెట్టుబడి పెట్టేశారు, ప్రపంచంలో ఉన్న అందరి డబ్బులు బంగారంలోకి ఉన్నట్టు. కానీ ఓవర్ ఇన్వెస్టెడ్ కాదట, అండర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. సో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. సో డ్యూష్ బ్యాంక్ ఇది జర్మనీలో చాలా పెద్ద బ్యాంక్ అండి. దాదాపు వీళ్ళు $4,950 అని చెప్తున్నారు ఇక్కడ నుంచి. అండ్ అమెరికాలో ఉన్న ఒక రీసెర్చ్ కంపెనీ గోల్డ్మన్ సాక్స్ గురించి అందరూ వినే ఉంటారు, $4,900 అంటున్నారు. హెచ్ఎస్బిసి హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా దాదాపు $4,400 అని చెప్తున్నారు. సో చాలా బంగారం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం వీళ్ళందరూ చెప్తున్నారు. సో మనం ఏం చేద్దామంటే ఇవన్నీ న్యూస్ వినాలి, కానీ మన హోంవర్క్ చేసిన తర్వాతనే దాని మీద అమలు చేయాలా లేదా అన్నది మీరు డిసైడ్ చేయాలి. ఓకేనా?
మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు నా డ్యూటీ, డెసిషన్ తీసుకోవాల్సింది మీరు. సో ఇప్పుడు చూద్దాము గత వారం 10 రోజులలో బంగారం అసలు ఏం జరిగింది, నెక్స్ట్ వీక్ ఏం చేయబోతుంది దీని ప్రకారంగా. ఓకేనా? సో చూసుకుంటే 19th నవంబర్ నుంచి 28th నవంబర్ వరకు అన్ని చూసుకుంటే ఒక రోజున 19th నవంబర్న పాజిటివ్ క్లోజ్ ఇచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2 పాజిటివ్ క్లోజ్, నెంబర్ 3 పాజిటివ్ క్లోజ్, అండ్ దీని తర్వాత మళ్ళీ నెంబర్ 4 పాజిటివ్ క్లోజ్, నెంబర్ 5. అంటే 10 రోజుల్లో 5 రోజులు పాజిటివ్గా క్లోజ్ అయింది. మరి నెగిటివ్ క్లోజింగ్ ఎన్ని రోజులు ఇచ్చింది? 1, 2, 3, 4. సో 4 రోజులే ఇచ్చిందంటే దానికి అర్థం ఏంటి? గోల్డ్ బాగా స్ట్రాంగ్గా అని కనిపిస్తుంది. ఎందుకంటే 4 రోజులే పడిపోయి క్లోజ్ అయింది, 5 రోజులు మాత్రం పెరిగిపోయి క్లోజ్ అయింది, 1 రోజు మాత్రం మీకు ఎటు వెళ్లకుండా జీరోలో క్లోజ్ అయిందనమాట. సో ఇది అండి గోల్డ్ కరెంట్ పరిస్థితి చూసుకుంటే. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ వీకెండ్ అనాలిసిస్ నేను ఏ రోజు చేస్తున్నాను అంటే మీకు నెల ఆఖరి రోజు అనమాట. అది అలాగే మీకు ఫ్రెష్ మంత్ స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ మంత్ 1st రోజు నుంచి మీకు మార్కెట్స్ ఎలా ఉండబోతుంది అన్న ఐడియా మీకు వస్తుంది. సో దీన్ని చూస్తే అర్థమయ్యింది ఏంటంటే వీక్నెస్ అనేది గోల్డ్లో ప్రస్తుతానికి కనిపించడం లేదు. గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే 10 రోజుల లెక్క కూడా మనకు చెప్తుంది. కానీ కొన్న తర్వాత మళ్ళీ పడిపోయింది అనుకోండి, అదేంట్రా బాబు పెరిగిపోతుంది అన్నారో మళ్ళీ పడిపోయింది అని చెప్పేసి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అన్నాక ఒక డైనమిజం ఆఫ్ ప్రైసెస్లో ఉంటుందన్నమాట. అంటే పెరిగిపోవడము పడిపోవడం అంటూ రెండు యథాతథంగా జరుగుతూనే ఉంటాయి. సో భయపడే వాళ్ళ కోసం మాత్రం ఇలాంటి ఫ్యూచర్స్ మార్కెట్స్ పనికిరావు. ఎవరైతే గుండె ధైర్యంతో లాస్ అయినా కానీ నేను దాన్ని ప్రాఫిట్లోకి తెచ్చుకుంటాను అన్న నమ్మకంతో అన్న ఫుల్ అండ్ రైట్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి. లేదంటే మాత్రం డబ్బులు పోతూనే ఉంటాయి, లాసెస్ పెరుగుతూనే ఉంటాయి. గుర్తుంచుకోండి, జాగ్రత్త.